Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science and Crop Production, Microbiology, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. My dear friends, మనం గత సంవత్సరాల్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి లైఫ్ సైన్సెస్ జీవశాస్త్ర విభాగాలకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాన్ని మనం ఈరోజు విశ్లేషణ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ లో బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అదేవిధంగా మనకు ఈ జీవశాస్త్ర విభాగాలకు చెందినటువంటి అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. పీజీ పూర్తి అయినటువంటి అభ్యర్థులు ముఖ్యంగా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల్లో పనిచేయడానికి లెక్చరర్షిప్ కోసం ఈ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మనం ఈరోజు 2017లో నిర్వహించినటువంటి ఏపీ సెట్కు సంబంధించినటువంటి లైఫ్ సైన్సెస్ జీవశాస్త్ర విభాగాలకు చెందినటువంటి ప్రశ్నాపత్రాన్ని మనం ఈరోజు విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా మనకు జీవశాస్త్ర విభాగాలకు చెందినటువంటి ప్రశ్నలు ఇందులో మనం చూస్తాం. ముఖ్యంగా బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఏరియాకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ను మనం మనకు ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి లైఫ్ సైన్సెస్ లో మనం చూడడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో మనకు ఉన్నటువంటి ప్రశ్నలకి 4 ఆప్షన్స్ కి మాక్సిమం మీకు కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రిమైనింగ్ విల్ definitely we should prepare by your own self, and at the same time I will clarify your doubts by your phone calls. ఇందులో మనకు 2017 వరకు మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని ఉండేవి. 2018 నుంచి మనకు ప్యాటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ లో చేంజ్ వచ్చింది. మొత్తం పేపర్ 1 జనరల్ పేపర్ కింద టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ ఉంటుంది. పేపర్ 2 కింద కన్సర్న్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు పేపర్ 3 ఉంది కదా అని మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది 2017 వరకు ఆ విధంగా ఉండేది. 2018 నుంచి పేపర్ 1, పేపర్ 2 కానీ మాత్రమే ఉన్నది. మనకు ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు పేపర్ 1కు సంబంధించి మన ఏది లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఈ పేపర్ 1కు సంబంధించి మన లైఫ్ సైన్సెస్ సంబంధించిన క్వశ్చన్ 1 మనం చూసినప్పుడు ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిస్టీన్ కెన్ బి ఫౌండ్ ఇన్. ఇక్కడ సిస్టీన్ అనేటువంటిది ఏంటంటే ఒక అమైనో యాసిడ్. ఈ అమైనో యాసిడ్ అనేటువంటిది ఎక్కువ గాఢతలో ఎక్కువ మొత్తంలో ఎక్కడ ఉంటుంది అని అన్నారు. ఈ అమైనో యాసిడ్ అనేటువంటిది మనకు తెలుసు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి మనకు తెలుసు. అయితే ఇందులో మయోసిన్ అనేటువంటి ప్రోటీన్లు ఉంటాయా, కెరాటిన్ అనే ప్రోటీన్లు ఉంటాయా, కొలాజిన్ అనే ప్రోటీన్లు ఉంటాయా, స్పెక్ట్రిన్ అనే ప్రోటీన్లు ఉంటాయా అని అడుగుతున్నారు. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, అమైనో యాసిడ్స్ అన్ని కలిస్తేనే మనకు పెప్టైడ్ బంధాలతో అన్ని కలిస్తేనే ప్రోటీన్స్ అనేటువంటి ఏర్పడతాయి. మరి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? మయోసిన్. ఈ మయోసిన్ అనే ప్రోటీన్ మనకు తెలుసు కండరాలు చలనానికి, కండరాల యొక్క కదలికలకు, కండరాలు ఫ్లెక్సిబుల్ గా ఉండాలా, ముడుచుకోవాలా, కండర కదలికలకు తోడ్పడేటువంటి ప్రోటీన్ మయోసిన్. అదేవిధంగా కొలాజిన్ అనేటువంటి ప్రోటీన్, ఇది ఒక కాంపౌండ్ ప్రోటీన్ గా మనం చెప్పుకుంటాం. ఇది వివిధ కణజాలను కలిపి ఉంచడంలో తోడ్పడేటువంటి ప్రోటీన్ కొలాజన్. దాంతోపాటు కెరాటిన్ మనకు తెలుసు వెంట్రుకలలో కానీ, గోళ్ళలో కానీ, గిట్టల్లో కానీ, పశువులకు సంబంధించిన కొమ్ముల్లో కానీ ఉండేటువంటి ప్రోటీన్ కెరాటిన్. మరి ఈ సిస్టిన్ అనేటువంటి అమైనో యాసిడ్స్ ఏ ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటుందంటే కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్లో అత్యధికంగా ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇంకా సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు ఏ మెంబ్రాన్ బౌండెడ్ ఎంజైమ్ దట్ కెటాలిసిస్ ద ఫార్మేషన్ ఆఫ్ సిఏఎంపి ఫ్రమ్ ఏటీపీ. మనకు అడినోసిన్ మోనోపాస్పేట్ అనేటువంటిది ఏటీపీ నుంచి ఏర్పడేటువంటి, అడినోసిన్ ట్రైపాస్పేట్ నుంచి ఏర్పడేటువంటి క్రమంలో ఈ ఏది దీన్ని మనకు కెటాలసిస్ చేస్తుంది అంటే జల విశ్లేషణ చేస్తుంది, కెటలైజ్ చేస్తుంది అని అంటున్నాం. మరి తోడ్పడేటువంటి ఎంజైమ్ పేరు ఏం పేరు అని అడుగుతున్నాడు. ఏ మెంబ్రెయిన్ బౌండ్ ఎంజైమ్ అంటే మనకు తెలుసు మెంబ్రెయిన్ లో ఉండేటువంటి, మెంబ్రెయిన్ చుట్టి ఉండేటువంటి ప్లాస్మా త్వచాన్ని చుట్టి ఉండేటువంటి మనకు ఎంజైమ్ ఏంటిది అని ఇక్కడ అడుగు. ఎంఏపి కైనేజా, రిసెప్టార్ కైనేజా, ఏటీపీ పాస్పారిలేజా, అడినోసిన్ అడినైల్ సైక్లేజా అంటే ఆన్సర్ ఏటీపీ నుంచి సిఎంపి ఏర్పడేటువంటి క్రమంలో తోడ్పడేటువంటి ఎంజైమ్ ఏంటిదంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అడినైల్ సైక్లేజ్ అనేటువంటి ఎంజైమ్ తోడ్పడుతుంది. ఇక మూడోది చూడండి,
ఇక్కడ నిశ్చిత వాక్యము మరియు దానికి కారణం అంటాం. అసెర్షన్ అంటే ఏంటిదంటే తెలుగులో నిశ్చిత వాక్యం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏపీ సెట్లో కానీ సిఎస్ఐఆర్ నెట్లో కానీ లైఫ్ సైన్స్ పేపర్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, తెలుగులో ఉండదు. నేను మాత్రం మీకు తెలుగులో వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రీజన్, కారణం అంటే ఒక నిశ్చిత వాక్యం ఇచ్చి దానికి సంబంధించిన కారణం ఇస్తాడు. ఇచ్చి ఏబిసిడి అనే ఆప్షన్స్లో మనకు బోత్ ఏఆర్ బోత్ కరెక్ట్, కిందిది ఆర్ అనేది ఏకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని ఇస్తాడు. రెండు బోత్ కరెక్ట్ బట్ ఆర్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని ఇస్తాడు. తర్వాత మూడోది ఏ కరెక్ట్ ఆర్ రాంగ్ అంటాడు. మూడోది ఏ రాంగ్ ఆర్ కరెక్ట్ అంటాడు. ఈ విధంగా నిశ్చిత వాక్యం కారణానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేటువంటివి ఏపీ సెట్లో కానీ అంటే మీన్స్ రాష్ట్ర స్థాయి సెట్ ఎగ్జామ్లో కానీ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్లో కానీ మనం గమనిస్తూ ఉంటాం. దీనికి అభ్యర్థులు రెండింటిని చాలా అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మూడో ప్రశ్న చూడండి. క్వారం సెన్సింగ్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ బ్యాక్టీరియా టు కమ్యూనికేట్ అండ్ కోఆర్డినేట్ బిహేవియర్. ఇక్కడ ఏమంటున్నారంటే బ్యాక్టీరియాకు సంబంధించి అది ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడంలో కానీ అదేవిధంగా నియంత్రించుకోవడంలో తోడ్పడేటువంటి ఎబిలిటీ అనేటువంటిది క్వారం సెన్సింగ్ ద్వారా వస్తుందని ఇక్కడ మనకు ఇచ్చాడు. సెకండ్ చూడండి, బ్యాక్టీరియా దోస్ యూజ్ క్వారం సెన్సింగ్ టు ప్రొడ్యూసర్ అండ్ సేక్రెట్ ఏ సిగ్నలింగ్ కెమికల్ కాల్డ్ యాజ్ ఇండ్యూసర్. మరి ఈ విధంగా కంట్రోల్ చేసుకునేటువంటి క్రమంలో, కోఆర్డినేట్ చేసుకునే విధంలో, కమ్యూనికేట్ చేసుకునే విధంలో బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఈ సిగ్నలింగ్ కెమికల్ ఏదైతే ఉందో దాని పేరు ఇండ్యూసర్ అంటారని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఈ రెండిటికి సంబంధించి అసెర్షన్ అండ్ రీజన్కి సంబంధించి ఏది కరెక్ట్ అంటే ఈ నాలుగు ఆప్షన్స్ మీరు గమనించండి. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. ఇది ఆన్సర్ పెడదామా? చూడండి, ఈ నాలుగు ఈ విధంగా ఇస్తారు అసెర్షన్. దీనికి మొదటి ఆన్సరే కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ట్రూ, అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, సేమ్ ఇది కూడా ఏ అండ్ ఆర్ ఇచ్చారు. ఇందులో చూడండి, ఇంటర్ఫెరెన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది హోస్ట్ అగెనెస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్. అంటే ఏమంటున్నాడు, ఇంటర్ఫెరాన్స్ అనేటువంటి ఒక ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ఇంటర్ఫెరాన్స్ అనేటువంటి ప్రోటీన్లు మెయిన్గా వైరస్ చేత దాడి చేయబడినటువంటి ఏది ఆ హోస్ట్ అంటే ఆతిథేయికి సంబంధించినటువంటి కణజాలం లేదా ఆతిథేయి విడుదల చేసేటువంటి వైరస్ వ్యతిరేక ప్రోటీన్లు అని చెప్తున్నాడు అసెర్షన్. మరి రీజన్ ఏంటిది? ఇంటర్ఫెరాన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ వైరల్ రెప్లికేషన్. అంటే వైరస్ యొక్క ప్రతికృతికి ఇంటర్ఫెరాన్స్ అనే ప్రోటీన్లు చాలా అవసరమని అన్నాడు. మీరు దీని ఆధారంగా మనకు కింద ఇవ్వబడినటువంటి పెట్టుకోవాలి. చూడండి, ఇంటర్ఫెరెన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద హోస్ట్ అగెన్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇది కరెక్ట్. మరి ఆర్ ఆర్ అనేది తప్పు. ఎందుకు? వైరస్ యొక్క ప్రతికృతికి అంటే వైరస్ యొక్క ప్రత్యుత్పత్తికి లేదా వైరస్కి సంబంధించి మనకు లైసోజెనిక్ లైఫ్ సైకిల్ అని లైటిక్ లైఫ్ సైకిల్ అని రెండు రకాల రెప్లికేషన్స్ ఉంటాయి. ఇందులో ఈ రెప్లికేషన్కు ఇంటర్ఫెరెన్స్ అనే ప్రోటీన్స్ అవసరమే లేదు. కాబట్టి మొదటి ఆప్షన్ మనం తీసుకున్నప్పుడు అది కరెక్ట్ ఆప్షన్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మానవ శరీరంలోకి వైరస్ వచ్చి చేరింది. అప్పుడు మానవ శరీరం వైరస్కి వ్యతిరేకంగా ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారంటే ఇంటర్ఫెరెన్స్ అంటారు. కాబట్టి ఇంటర్ఫెరెన్స్ అనేటువంటివి వైరస్కు వ్యతిరేకంగా వైరస్ను దాడి చేయడానికి, వైరస్ను ప్రతిఘటించడానికి తోడ్పడేటువంటి ఆతిథేయ విడుదల చేసే ప్రోటీన్లు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. మనకు తెలుసు చాలా ఇది ఎల్డిఎల్ అని, అదేవిధంగా హెచ్డిఎల్ అని, మనకు అదేవిధంగా ఐడిఎల్ అని మనం ఈ పదాలు మనం వింటాం. ఇక్కడ ఇది కైలోమైక్రాన్స్ ఇంటర్మీడియట్ డెన్సిటీ లైపోప్రోటీన్స్, దాన్ని ఐడిఎల్ అంటాం. అదేవిధంగా లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఎల్డిఎల్ అంటాం. ఇది మన ఫ్యాట్స్కి సంబంధించి. అదేవిధంగా లో డెన్సిటీ ప్రోటీన్స్ తర్వాత వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. ఇవన్నీ ఏంటి అంటే ప్రత్యేకించి ఆల్ ఆర్ సీరం లైపోప్రోటీన్స్. ఇవన్నీ కూడా ఏ ప్రోటీన్స్ అట? సీరంలో ఉండేటువంటి లైపోప్రోటీన్స్. మీరు గమనించండి అభ్యర్థులు, ఒక క్వశ్చన్ చదివేటువంటి క్రమంలో ఇది తర్వాత వచ్చే క్వశ్చన్స్కి కానీ లేదా ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకుంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ ప్రీవియస్ పేపర్స్ మనం విశ్లేషణ చేసుకొని చదవడం వల్ల ఒక క్వశ్చన్లో ఉన్నటువంటి సమాచారమే మరొక క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఈ విధంగా ప్రిపేర్ కావాలి. మీరు ఏదో పడాల తిరుపతి సార్ పంపించాడని మీరు చూడడం కాదు. ఇందులో ఉన్న క్వశ్చన్ మీరు సరిగా అర్థం చేసుకుంటే మరొక పేపర్కి లేదా ఇందులోనే మరొక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఈ ఐడిఎల్ కానీ సైక్లో అదేది కైలోమైక్రాన్స్ కానీ
ఎల్డిఎల్ కానీ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటే విఎల్డిఎల్ కానీ ఇవన్నీ కూడా ఎందులో ఉండే ప్రోటీన్స్ అనమాట, లైపోప్రోటీన్స్ అనమాట, సీరం లైపోప్రోటీన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మరి ఇవన్నీ ఇచ్చి, వాట్ ఈస్ కరెక్ట్ ఆర్డరింగ్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఫ్రమ్ ద లోయెస్ట్ టు ది గ్రేటెస్ట్ డెన్సిటీ. అంటే ఏమని చెప్తున్నాడు, తక్కువ సాంద్రత నుంచి ఎక్కువ సాంద్రత వైపు ఉండే విధంగా అమర్చమన్నాడు. అంటే ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు. ఇది బాగా గమనించండి. కొన్నిట్లలో ఏమంటాడు, రీసెంట్ లేదా గ్రేటెస్ట్ డెన్సిటీ నుంచి లోయెస్ట్ డెన్సిటీకి అమర్చమని వాడచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇది. ఏంటిది, లోయెస్ట్ టు హైయెస్ట్. అంటే మనకు కైలోమైక్రాన్స్, అదేవిధంగా విఎల్డిఎల్, అదేవిధంగా ఐడిఎల్ అండ్ ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ వరకు మనం, ఇది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ రివర్స్ అడిగిన అనుకోండి ఏం పెట్టాలి అంటే దాని అర్థం గ్రేటెస్ట్ డెన్సిటీ టు ది లోయెస్ట్ డెన్సిటీ అని అడిగిన అనుకుందాం. అప్పుడు ఏం పెట్టాలి, ఇక్కడ మొదటిది పెట్టాలి చూడండి. దీనికి రివర్స్ అనమాట, ఎల్డిఎల్, ఐడిఎల్, విఎల్డిఎల్ అండ్ కైలోమైక్రాన్స్. ఇది మనకు క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే పెట్టగలదు. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వైరల్ రెప్లికేషన్. చూడండి మీరు గమనిస్తే ఇక్కడ వైరల్ రెప్లికేషన్ అని ఒక పదం వచ్చింది, మీరు గమనించి ఉన్నారు ఇక్కడ. ఇక చూడండి, వైరల్ రెప్లికేషన్ చూడండి. అంటే క్వశ్చన్స్ అనేటువంటివి మనకు రిలేటెడ్గా రిపీట్ అవుతూ ఉండేటువంటి విధంగా కూడా ఉంటాయి. ఇది అభ్యర్థులు బాగా గమనిస్తూ ఉండాలి. ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వైరస్ రెప్లికేషన్. వైరస్ యొక్క ప్రతికృతికి తోడ్పడేటువంటి లేదా వైరస్ యొక్క ప్రతికృతిలో ఉండేటువంటి ఒక ఏది స్టెప్స్ అంటే అందులో ఉండేటువంటి దశలు వరుస క్రమంలో అమర్చమని అడిగాడు. ఇక్కడ మనకు తెలవాలి, ఒక బ్యాక్టీరియోఫేజ్ బ్యాక్టీరియా పైన దాడి చేసేటువంటి క్రమంలో ఇది ఒక బ్యాక్టీరియా అనుకున్నప్పుడు ఒక బ్యాక్టీరియోఫేజ్ మనకు ఈ విధంగా దాడి చేసేటువంటి క్రమంలో మనకు దశలు ఉంటాయి, వివిధ దశలు ఉంటాయి. ఈ విధంగా ఉండేటువంటి దశలో మొదటి దశ ఏంటిది, అటాచ్మెంట్. ఈ బ్యాక్టీరియోఫేజ్ వచ్చి ఏం కావాలి, వైరస్కు అతుక్కోవాలి. దీన్ని మనం ఏమంటాం, అటాచ్మెంట్గా పిలుస్తాం. ఏమంటాం, అటాచ్మెంట్. అంటే దీనికి ఏం కావాలి, అతుక్కోవాలి. వైరస్ వచ్చి బ్యాక్టీరియా యొక్క కణ కవచంపై లేదా కణ త్వచంపై అతికి ఉండడాన్ని మనం ఏమంటాం, అబ్జార్ప్షన్ లేదా అటాచ్మెంట్. ఇది అక్కడ మనకు మొదటి దశగా చెప్పుకుంటాం. సెకండ్ స్టేజ్ ఏం చేస్తుంది, ఈ వైరస్లో ఉండేటువంటి ఈ డిఎన్ఏ, ఇది రెడ్ కలర్లో ఉండేటువంటి డిఎన్ఏ ఈ బ్యాక్టీరియాలోకి ఏం చేస్తుంది, పంపించి వేస్తుంది. దీన్ని మనం పెనిట్రేషన్ అంటాం. అంటే తెలుగులో ప్రవేశనం అంటారు. ఏమంటాం, ప్రవేశనం. మొదటిదేమో అధిశోషణ అంటే అబ్జార్ప్షన్ లేదా అటాచ్మెంట్ ఇది. రెండోది పెనిట్రేషన్ అంటే ప్రవేశనం. ఏం ప్రవేశపెట్టాలి, వైరస్ యొక్క డిఎన్ఏను, వైరల్ డిఎన్ఏను బ్యాక్టీరియాలోకి ప్రవేశపెడుతుంది. ఇక నెంబర్ 3 అన్కోటింగ్. ఇక్కడ అన్కోటింగ్ అంటే అర్థం ఏంటిదంటే ఇందులో ఉండేటువంటి బ్యాక్టీరియాలో ఉండేటువంటి ఈ డిఎన్ఏ ఏం చేస్తుంది, ఇది రెప్లికేట్ చెందుతుంది. రెప్లికేట్ చెంది ఇందులో ఉండేటువంటి బ్యాక్టీరియా డిఎన్ఏ అనేటువంటిది మనకు నంబర్ ఆఫ్ కాపీస్, డూప్లికేట్ కాపీస్ అనేటువంటి ఇందులో ప్రొడ్యూస్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ అన్కోటింగ్కి సంబంధించి చేరేటువంటి క్రమంలో మనకు ఈ జీనోమ్ అనేటువంటిది, ఇందులో ఉండేటువంటి డిఎన్ఏ అనేటువంటిది 4th స్టేజ్కి వస్తే చూడండి, విపరీతంగా కొన్ని లక్షల నంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. చేసి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు బ్యాక్టీరియా పైన చూపడం, లేదా దీని పూర్తి నిర్మాణం ఏర్పడిన తర్వాత ఇది ఏం కావాలి, ఈ బ్యాక్టీరియల్ కణత్వచం అనేటువంటిది పగిలిపోయి ఏమవుతుంది, ఈ వైరల్ డిఎన్ఏలు బయటకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి వరుస క్రమంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఏరియా ఆఫ్ డెస్మోజోమ్ ద అడ్జాసెంట్ సెల్స్ హ్యావ్. ఏదైతే మనకు డెస్మోజోమ్ అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుందో ఆ డెస్మోజోమ్కు సంబంధించినటువంటి దాన్ని ఆనుకొని ఉండేటువంటి అడ్జాసెంట్ సెల్స్ హ్యావ్, ఆ కణాలు ఈ కింది వాటిలో వీటిని కలిగి ఉంటాయి అని అడిగాడు. అంటే ఆ డెస్మోజోమ్స్ను అతుక్కొని ఉండేటువంటి దాని పక్కన ఉండేటువంటి కణాలు వీటిని కలిగి ఉంటాయంటే ఇంటర్ సెల్యులార్ థికనింగ్ మెటీరియల్. అంటే మనకు కణాలకు సంబంధించినటువంటి ఇంటర్ అంటే వాటి కణాల మధ్యలో ఉండేటువంటి
కణం యొక్క పరిమాణాన్ని అంటే ఆ, యొక్క పరిమాణం మందంని ఏది పెంచేటువంటి పదార్థాలు ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ మెంబ్రేన్ లింకర్స్ ఉంటాయి. అంటే ఏదైతే మెంబ్రేన్ కు మధ్యలో ఉండేటువంటి వాటిని కలిపేటువంటి లింకర్స్ ఉంటాయి, బంధాలు ఉంటాయి. అంటే ఇతర కణాలను కలిపేటువంటి బంధాలు ఈ డెస్మోజోమ్స్ కు ఆనుకుని ఉండేటువంటి కణాలు, ఇది ద అడ్జాసెంట్ సెల్స్ హ్యావ్, ఆ కణాలు వీటిని డెస్మోజోమ్స్ అనేటువంటివి కలిగి ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంటర్ సెల్యులార్ థికనింగ్ మెటీరియల్. అదేవిధంగా రెండోది ఏంటంటే ట్రాన్స్ మెంబ్రేన్ లింకర్స్ను కలిగి ఉంటాయి అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇంకా ఎయిత్ క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు వైరస్ కంటైన్ ద ఫాలోయింగ్. వైరస్ ఏం కలిగి ఉంటాయి? మనకు తెలుసు వైరస్ అనేటువంటిది సెంటర్లో మనం జీనోమ్ ఉంటుంది. ఈ జీనోమ్ ఆనుకొని ఏముంటుంది? ప్రోటీన్ క్యాప్సిడ్ ఉంటుంది, ప్రోటీన్ తొడుగు ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ వైరస్లు అయితే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. అంటే మనం ఏమనుకున్నాము, సెంటర్లో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, దాన్ని జీనోమ్ అంటాం. ఈ జీనోమ్ను ఆవరించి కోట్ ఉంటుంది, దాన్ని మనం క్యాప్సిడ్ అంటాం లేదా ప్రోటీన్ తొడుగు అంటాం. ఈ క్యాప్సిడ్లో ఉండేటువంటి సబ్ యూనిట్స్ను మనం ఏమంటాం? క్యాప్సోమియర్స్ అంటాము. కొన్నిసార్లు ప్రోటీన్ తొడుగుతో పాటుగా అదనంగా ఉండేటువంటి ఏముంటాయి? మనకు కొవ్వు పొరతో కూడి ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం పెప్లోస్ అంటాం, లేదా ఇందులో ఉండే పెప్లోమియర్స్ అంటాం. పెప్లోస్, అదేవిధంగా పెప్లోమియర్స్ అంటాం. ఇందులో ఉండేటువంటి సబ్ యూనిట్స్ను పెప్లోమియర్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ వైరస్ను ఏది జీనోమ్ను చుట్టి ఉండేటువంటి మనకు తొడుగుగా లేదా పొరలుగా మనం చెప్పుకుంటాం, త్వచం అని మనం చెప్పుకుంటాం. క్యాప్సిడ్ అనేటువంటిది ప్రోటీన్తో ఉండేటువంటిది. పెప్లోస్ అనేటువంటి లేదా పెప్లోమియర్స్ అనేటువంటివి కొన్ని వైరస్ల్లో లిపిడ్ లేదా లిపిడ్ ప్రమాణాలుగా మనం చెప్పుకుంటాం. ఎంజైమ్ మనకు ఉంటాయి. అంతేకాని వైరస్లో ఇతర ఏ కణ నిర్మాణం కానీ కణం కానీ ఉండవు. వైరస్ అనేటువంటివి క్రిస్టల్స్ రూపంలో ఉంటాయి, రేణువుల రూపంలో ఉంటాయి, పార్టికల్స్ రూపంలో ఉంటాయి. వైరస్కు కణ నిర్మాణం అంటూ ఏది లేదు. కాబట్టి క్యాప్సూల్ కానీ దాంట్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణం అంటూ ఏది ఉండదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక నైన్త్ క్వశ్చన్ చూడండి, డిఎన్ఏ వైరస్. ఈ వైరస్కి సంబంధించి మీరు గమనించండి. ఇక్కడ ఈ వైరస్ యొక్క జీనోమ్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ జీనోమ్, నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. జీనోమ్కు సంబంధించి మీరు గమనించినప్పుడు ఇందులో ఉండేటువంటి ఈ జీనోమ్ అయితే డిఎన్ఏ ఉంటుంది, అయితే ఆర్ఎన్ఏ ఉంటుంది. రెండు మాత్రం ఉండవు. అయితే డిఎన్ఏ ఉంటుంది లేదా ఆర్ఎన్ఏ ఉంటుంది. ఏదర్ డిఎన్ఏ ఇస్ ప్రెసెంట్ ఆర్ ఆర్ఎన్ఏ ఇస్ ప్రెసెంట్, బట్ బోత్ ఆర్ నాట్. రెండు ఉండవు, ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది. డిఎన్ఏ ఉంటే డిఎన్ఏ వైరస్లు అంటారు, ఆర్ఎన్ఏ ఉంటే ఆర్ఎన్ఏ వైరస్లు అంటారు. జనరల్గా జంతువులను మానవులపై దాడి చేసే వైరస్లలో డిఎన్ఏ ఉంటే, మొక్కలపై దాడి చేసే వైరస్ల్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. అంతేకాకుండా డిఎన్ఏ ఒక్కొక్క డిఎన్ఏ డిఎస్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉండొచ్చు, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉండొచ్చు. ఒకవేళ ఆర్ఎన్ఏ ఉంటే డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉండవచ్చు, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉండవచ్చు. మనకు తెలుసు నిన్నటి దాకా మనని భయపెట్టినటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 మనం చెప్తాం, SARS-CoV-2గా పిలిచేటువంటి దాంట్లో మనకు ఏముంది? సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మనకు వైరస్ అనేటువంటిది జన్యు పదార్థంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా ఈ వైరస్లు అనేటువంటివి మనకు దానికవే ఎలాంటివి కూడా సజీవ లక్షణాలు చూపించవు. కేవలం ది వైరస్ కెన్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఆర్ ది జెనెటిక్ రికాంబినేషన్స్ ఆర్ ఈవెన్ ద రెప్లికేషన్ ఎబిలిటీ విత్ ఇన్ ది హోస్ట్ సెల్ ఓన్లీ. అంటే ఆతిథేయ కణంలో మాత్రమే తన యొక్క ప్రతికృతిని చూపిస్తాయి, అంతే తప్ప ఈ వైరస్లు అనేటువంటి తనకంటూ సజీవ లక్షణాలు చూపించవు. ఆతిథేయులో మాత్రమే యుద్ధం ప్రకటిస్తాయి, మిగతా ఎక్కడ కూడా అది మనకు నిర్జీవ లక్షణాలు ఉంటాయి. అందుకే వైరస్లను కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజం అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి, డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఆర్ మల్టీ ఫంక్షనల్ ఎంజైమ్స్ బికాస్ ఇట్ ప్రమోట్స్. డిఎన్ఏ పాలిమరేజ్ 1 మనకు తెలుసు, డిఎన్ఏ అనేటువంటిది పాలిమరేజ్ 1, డిఎన్ఏ పాలిమరేజ్ 2, డిఎన్ఏ పాలిమరేజ్ 3. ఇవన్నీ మనకు డిఎన్ఏ రెప్లికేషన్లో కానీ లేదా జీన్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి వాటిల్లో ఈ ఎంజైమ్స్ అనేటువంటి తోడ్పడతాయి. డిఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3,
4 ఇవన్నీ మనకు డిఎన్ఏకు సంబంధించినటువంటి ప్రతికృతి అంశంలో కానీ రెప్లికేషన్ డిఎన్ఏ రెప్లికేషన్లో కానీ అదేవిధంగా మనకు డిఎన్ఏ రిపేర్కు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఎంజైమ్స్ అనేటువంటి తోడ్పడతాయి. అంతేకాకుండా ఈ జీన్ రికాంబినేషన్ సమయంలో కూడా ఈ ఎంజైమ్స్ అనేటువంటివి ఆ, జీన్ ట్రాన్స్ఫర్ సమయంలో కూడా ఈ ఎంజైమ్స్కి సంబంధించి కొన్ని ప్రక్రియలు అనేటువంటివి గమనిస్తాం. మరి వీటికి సంబంధించి చూడండి, ఆ, ఇవి ఈ మల్టీ ఫంక్షన్లు చేస్తాయి కదా. మరి డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేటువంటిది ఏం పని చేస్తాయి అంటే అనేక బహుళమైనటువంటి ప్రక్రియలు బహుళమైన పనులు చేస్తాయి అంటారు కదా, ఏం పని చేస్తాయి చూడండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ చూడండి, పాలిమరైజేషన్ రియాక్షన్. అది ఏ పని చేస్తుంది? డిఎన్ఏ పాలిమరైజేషన్, పాలిమరైజేషన్ ఎక్కువ మొత్తంలో, ఓకేనా, ఎక్కువ మొత్తంలో డిఎన్ఏ నకలను డిఎన్ఏకి సంబంధించినటువంటి కాపీస్ను ప్రొడ్యూస్ చేయడంలో ఈ డిఎన్ఏ పాలిమరేజ్ 1 హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా రిమూవల్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ త్రీ ప్రైమ్ టర్మినస్ ఇన్ డిఎన్ఏ. ఏదైతే మనకు తెలుసు డిఎన్ఏకు సంబంధించి మనం ఈ విధంగా చెప్పుకున్నప్పుడు డిఎన్ఏలో ఒక పోచ 3' అయితే మరొక పోచ 5' ఎండ్గా మనం గమనిస్తాం. కానీ డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఏం చేస్తుందంటే రిమూవల్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ 3' టర్మినస్ ఇన్ డిఎన్ఏ. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డిఎన్ఏ పైన ఉండేటువంటి న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూక్లియోటైడ్స్ను ఇది ఆ, ఇది త్రీ రిమూవ్ చేయడంలో 3' నుంచి ప్రారంభిస్తుంది. ఏది? డిఎన్ఏ పాలిమరేజ్ 1 5' నుంచి కాదు, 3' నుంచి. అదేవిధంగా చూడండి, రిమూవల్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ 5' టర్మినస్ ఇన్ డిఎన్ఏ అంటే అర్థం ఏంటి? వీటికి సంబంధించి 3' నుంచి ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తుందో ఒక కార్నర్, అదేవిధంగా ఇంకొక పోచకు సంబంధించి అపోజిట్ ఉండేటువంటి ఇంకొక పోచ 5' కు సంబంధించి ఈ డైరెక్షన్ లో కూడా న్యూక్లియోటైడ్స్ ను రిమూవ్ చేయడంలో ఈ డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేటువంటి తోడ్పడుతుంది. సార్ ఇంతకుముందే మీరు 3' నుంచి అన్నారు కదా, ఒక పోచలో 3' నుంచి అయితే మరొక పోచలో 5' నుంచి అదేం చేస్తుంది? ఈ న్యూక్లియోటైడ్స్ ను రిమూవ్ చేయడంలో ఇది మనకు ప్రమోట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, మోస్ట్ ఆఫ్ డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ ఇన్సెట్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఇంటూ ద మేజర్ గ్రూవ్ ఆఫ్ డిఎన్ఏ డ్యూరింగ్ బైండింగ్. అంటే ఈ బైండింగ్ కి సంబంధించి మనకు ప్రత్యేకించి ఏ ప్రోటీన్స్ అనేటువంటి తోడ్పడతాయి అంటే డిఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ మనం చెప్పుకున్నప్పుడు ఇన్సర్ట్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఇంటూ ద మేజర్ గ్రూవ్ ద డిఎన్ఏ డ్యూరింగ్ బైండింగ్ అంటే బీటా షీటా, బీటా టర్నా, ఆల్ఫా హెలిక్సా, ట్రిపుల్ హెలిక్సా అంటే ఆన్సర్ ఆల్ఫా హెలిక్స్ నుంచి. ఓకేనా? ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఇంటూ ద మేజర్ గ్రూప్ ఆఫ్ డిఎన్ఏ డ్యూరింగ్ బైండింగ్ ఆల్ఫా హెలిక్స్ నుంచి ఇది మనకు ఇన్సర్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, కోడింగ్ రీజన్ ఆఫ్ ఎన్ ఎంఆర్ఎన్ఏ ఈస్ 336 న్యూక్లియోటైడ్స్. అంటే ఒక ఏదైతే కోడ్ చేసేటువంటి రీజన్ ఉన్నటువంటి ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ పైన మనకు 336 న్యూక్లియోటైడ్లు ఉన్నట్లయితే ఇంక్లూడింగ్ ద ఇనిషియేటర్ అండ్ టర్మినేషన్ కోడాన్స్. మనకు తెలుసు ఇనిషియేషన్ కోడాన్స్ అనేటువంటివి ఏమేమి ఉంటాయి? ఇనిషియేషన్ కోడాన్స్ అనేటువంటివి మనకు తెలుసు, మనకు ఏయుజి, దీన్ని మనం ఇనిషియేషన్ కోడాన్స్ అని మనం చెప్తాం. ఇది మిథియోనైన్ అనేటువంటి న్యూక్లియోటైడ్ కు ఇది చేస్తుంది. ఏయుజి మిథియోనైన్ అనేటువంటి అమైనో యాసిడ్ ను కోడ్ చేస్తుంది ఏయుజి జనరల్ గా. ఒకవేళ మనకు ప్రోకారియోట్స్ అయినట్లయితే జియుజి అనేటువంటిది మనకు అది కూడా మిథియోనైన్ కోడ్ చేస్తుంది. అది మనకు ప్రత్యేకించి ఇనిషియేటెడ్ కోడాన్స్ గా చెప్పుకుంటాం. మరి టర్మినేషన్ కోడాన్స్ ఏమేమి ఉంటాయి? ఇనిషియేషన్ కోడార్ ఎందులో అయినా ఒకటే ఉంటుంది, కానీ టర్మినేషన్ కోడాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఏంటి ఏంటి అంటే అవి మొత్తం యుఏజి, యుజిఏ, అదేవిధంగా యుఏజి, యుజిఏ, సో యుఏజి, యుజిఏ, యుఏఏ. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ యుఏజిని మనం ఏమని పిలుస్తాం అంటే అంబర్ అని పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, అంబర్ అని పిలుస్తాం. అదేవిధంగా యుజిఏను మనం ఏమని పిలుస్తాం అంటే ఓపల్ లేదా అంబర్ అని పిలుస్తాం, యుఎంబిఈఆర్. చూడండి ఇక్కడ ఏఎంబిఈఆర్ అనేటువంటిది యుఏజిని పిలుస్తాం. యుజిఏను మనం ఏమని పిలుస్తాం అంటే ఓపల్ లేదా యుఎంబిఈఆర్ అని పిలుస్తాం, అంబర్.
అదేవిధంగా యుఏఏను మనం ఏమని పిలుస్తామంటే ఓక్రే అని పిలుస్తాం. ఓక్రే అని పిలుస్తాం. ఓకే. ఈ మూడింటిని మనం టర్మినేటర్ కోడాన్స్ గా మనం పిలుస్తాం. ఏ కోడాన్స్ అని పిలుస్తాం? టర్మినేటర్ కోడాన్స్ గా పిలుస్తాం. ఈ టర్మినేటర్ కోడాన్స్ ని మనం ఏమంటామంటే ఈ జెనెటిక్ కోడ్ లో వీటిని నాన్ సెన్స్ కోడాన్స్ అంటాం. నాన్ సెన్స్ కోడాన్స్, అంతిమ కోడాన్లు అంటారు. టర్మినేటర్ కోడాన్స్ ఆర్ నాన్ సెన్స్ కోడాన్స్ విచ్ డస్ నాట్ కోడ్ ఎనీ అమైనో యాసిడ్. ఏ అమైనో ఆమ్లంను కూడా కోడ్ చేయవు వీటి. ఏవి? యుఏజి, దీన్ని ఏఎంబిఈఆర్ అంబర్ అని పిలుస్తారు. యుజిఏను ఓపల్ లేదా అంబర్ అని పిలుస్తారు. యుఏఏను ఓక్రే అని పిలుస్తారు. ఈ మూడు కోడాన్స్ ను మనం టర్మినేట్ కోడాన్స్ అంటారు లేదా నాన్ సెన్స్ కోడాన్స్ అంటారు. నాన్ సెన్స్ కోడాన్స్ విచ్ డస్ నాట్ కోడ్ ఎనీ అమైనో యాసిడ్స్. మరి ఇనిషియేటర్ కోడాన్ ఒకటే ఉంటుంది, అది మనకు ఏయుజి లేదా జియుజి ఉంటుంది. ఇది మనకు ఇనిషియేటర్ కోడాన్ మనం చెప్పుకుంటాం. మనకు యూకారియోట్స్లో అయినట్లయితే ఏయుజి మిథియోనైన్ కోడ్ చేస్తుంది. ప్రొకారియోట్లు అయినట్లయితే జియుజి అనేటువంటిది మనకు ఇనిషియేటర్ కోడాన్గా పనిచేస్తుంది. మరి అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎంఆర్ఎన్ఏకు సంబంధించినటువంటి కోడింగ్ రీజియన్లో 336 న్యూక్లియోటైడ్స్ ఉన్నటువంటి పొడవైనటువంటి ఎంఆర్ఎన్ఏలో ఈ ఇనిషియేటర్ కోడాన్స్ ఉన్నాయి, టర్మినేటర్ కోడాన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ద ప్రోటీన్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ దిస్ ఎంఆర్ఎన్ఏ? మరి ఈ విధంగా 336 ఉన్నప్పుడు ఎన్ని మనకు ప్రోటీన్లను ఇది కోడ్ చేస్తుంది అని అడిగాడు. మనకు జెనెటిక్ కోడ్ ఏంటిదో తెలిస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాం. జెనెటిక్ కోడ్ ఏంటిది మనది? ట్రిప్లెట్ కోడానా, డూప్లికేట్ కోడానా, క్వాడ్రాప్లికేట్ కోడానా అని మనం తెలుసుకున్నప్పుడు ఇది అకార్డింగ్ టు గెమో అనేటువంటి శాస్త్రవేత్త, గెమెన్ అనేటువంటి శాస్త్రవేత్త, గెమో అనేటువంటి శాస్త్రవేత్త ఏమని చేశాడంటే ఇది మనకు ట్రిప్లెట్ కోడాన్గా చెప్పాడు. ఏ కోడాన్గా చెప్పాడు? ట్రిప్లెట్ కోడాన్ చెప్పాడు. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాలి, ఈ ట్రిప్లెట్ కోడాన్కు సంబంధించి మనకు 21 మనకు ఏది ప్రత్యేకమైనటువంటి అమైనో యాసిడ్స్ను గుర్తించేటువంటి క్రమంలో ఈ కోడాన్స్ అనేటువంటివి పనిచేస్తాయి. అయితే ఇందులో 336 న్యూక్లియోటైడ్స్ ఉన్నటువంటి పొడవైనటువంటి వీటిలో ట్రిప్లెట్ కోడాన్ ఉంది కాబట్టి మనకు ఎన్ని ఇది అది నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ది ప్రోటీన్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ దిస్ ఎంఆర్ఎన్ఏ, ఎన్ని అమైనో ఆమ్లాలకు కోడ్ చేస్తుందని అడిగాడు. ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? 111. ఏం పెడతాం? 111. ఆన్సర్ 111. ఎందుకు మీరు అడగాలి? ఎందుకు? ఇందులో యుఏఏ, యుఏజి, యుజిఏ కూడా ఉంటాయి. ఈ మూడు దేన్ని కూడా కోడ్ చేయవు. ఇంక్లూడింగ్ అన్నాడు. అక్కడ ఆన్సర్ ఏం పెట్టాడు? ఇంక్లూడింగ్ అన్నాడు. ఇంక్లూడింగ్ అంటే అర్థం ఏంటి? ఇనిషియేటర్ కోడాన్ ఉంది, అదేవిధంగా దాంతోపాటు టర్మినేట్ కోడాన్స్ ఉన్నాయి. టర్మినేట్ కోడాన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 దేనికి కూడా కోడ్ చేయవు. అంటే 3 కోడ్ చేయవు కాబట్టి అర్థమైందా? 3 దేనికి కోడ్ చేయవు కాబట్టి ఈ న్యూక్లియోటైడ్స్ మనకు మొత్తం ఎన్ని ఉన్నట్టు? 3 దేనికి కోడ్ చేయవు కాబట్టి 333 ఉన్నట్టు. మీరు అర్థం చేసుకోవాలి. అందరు జనరల్గా ఏమని పెట్టుకుంటారు? ఇక్కడ ఆన్సర్ 112 పెట్టడానికి అవకాశం ఉంటుంది. 112 పెట్టడానికి లేదు. ఎందుకు? ఈ 3 కోడాన్స్ ఏ అమైనో ఆమ్లాలను కోడ్ చేయవు. కాబట్టి ఎన్ని అమైనో ఆమ్లాలను కోడ్ చేస్తాయి ఇప్పుడు ఈ 336 న్యూక్లియోటైడ్స్? 3 న్యూక్లియోటైడ్లను ఎలిమినేట్ చేయండి. ఎందుకు? యుఏజి, యుజిఏ, యుఏఏ ఈ 3 కోడాన్స్ టర్మినేట్ కోడాన్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 111. ఇది ఇక్కడ మనల్ని బోల్తా కొట్టిస్తాడు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఇన్ ఎచరేషియా కొలై కన్సిస్ట్ ఆఫ్. మనకు తెలుసు ఈ డిఎన్ఏకు సంబంధించి ఏదైతే రెప్లికేషన్కి సంబంధించి ఏదైతే ఈ ప్రతికృతి జరిగేటువంటి క్రమంలో కానీ లేదా మనకు డిఎన్ఏకు సంబంధించి కానీ మనకు తెలుసు ఎక్స్ట్రా న్యూక్లియర్ జీనోమ్, ఎక్స్ట్రా న్యూక్లియర్ ఇన్హెరిటెన్స్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు కేంద్రకంలో ఉండేటువంటి క్రోమోజోములే కాకుండా డిఎన్ఏనే కాకుండా కేంద్రకేతర డిఎన్ఏ కూడా మనకు 3 రకాల ఏది కేంద్రకేతర డిఎన్ఏ ఉంటుంది. నెంబర్ 1 ప్లాస్టీడియల్ డిఎన్ఏ లేదా దీన్నే మనం సిటిడిఎన్ఏ అంటారు, లేదా క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ అని కూడా పిలుస్తారు. క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ అంటారు. ఈ క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ మనకు ఎక్కడ ఉంటుంది? క్లోరోప్లాస్ట్లోని మనకు ఎక్కడ ఉంటుందంటే
మనకు ఆవర్ణికలో ఉంటుంది, స్ట్రోమాలో ఉంటుంది, వలయాకార డిఎన్ఏ చుట్టలు చుట్టుకోబడి ఉంటుంది స్ట్రోమాలో. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిదంటే ఎంటీ డిఎన్ఏ, దీన్నే మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లో ఈ విధంగా వలయాకార డిఎన్ఏ చుట్టలుగా ఉంటాయి. ఇది వీటి యొక్క ప్రత్యేకత. ఈ విధంగా క్లోరోప్లాస్ట్లో మరియు మైటోకాండ్రియాలో ఈ ఎక్స్ట్రా న్యూక్లియర్ డిఎన్ఏ, అదేవిధంగా సర్క్యులర్ డిఎన్ఏస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం సెమీ అటానమస్ సెల్ ఆర్గనెల్స్ అంటారు. సెమీ అటానమస్ సెల్ ఆర్గనెల్స్ అని పిలుస్తారు. సెమీ అటానమస్ సెల్ ఆర్గనెల్స్ అని ఎందుకు పిలుస్తారు? ఈ వలయాకార డిఎన్ఏ చుట్టలు ప్రత్యేకించి, ఎందులో సర్క్యులర్ డిఎన్ఏస్ ఎక్కడ ఉంటాయంటే ప్రత్యేకించి ఈ వర్తులాకార డిఎన్ఏ అంటాం. వలయాకార అంటే మనం రౌండ్గా ఉంటుంది, ఇది వర్తులాకారం అంటే సర్క్యులర్. ఈ విధంగా ఇది మైటోకాండ్రియాలో అయితే మాత్రికలో ఉంటుంది, క్లోరోప్లాస్ట్లో అయితే ఆవర్ణికలో ఉంటుంది. ఏం పని చేస్తాయి మరి ఇవి? క్లోరోప్లాస్ట్లో అయితే ముఖ్యంగా ఫోటో సింథసిస్లో లైట్ రియాక్షన్స్కి సంబంధించి ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్, అదేవిధంగా నాన్ ముఖ్యంగా ఫోటోసింథసిస్లో లైట్ రియాక్షన్స్ కాకుండా మనకు బ్లాక్ మెన్ రియాక్షన్స్గా మనం చెప్పుకుంటాం, లేదా డార్క్ రియాక్షన్స్గా మనం చెప్పుకుంటాం. నిష్కాంతి చర్యలకు సంబంధించినటువంటి తోడ్పడేటువంటి మొట్టమొదటి ఎంజైమ్గా చెప్పుకునేటువంటి ఆర్యుబిపి, రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అనేటువంటి ఎంజైమ్కు సంబంధించి కూడా కొంత భాగంలో ప్రొడ్యూస్ చేయడంలో ఈ ప్లాస్టిడియల్ డిఎన్ఏ లేదా క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ తోడ్పడుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంతేకాకుండా మరి మైటోకాండ్రియల్ డిఎన్ఏ దేనికి తోడ్పడుతుంది? మ్యాటర్నల్ ఇన్హెరిటెన్స్, మాతృత్వపు లక్షణాలు పిల్లల్లో రావడంలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ తోడ్పడుతుంది, మ్యాటర్నల్ ఇన్హెరిటెన్స్. అంతేకాకుండా మైటోకాండ్రియల్ డిఎన్ఏ ముఖ్యంగా ఈ రెస్పిరేషన్, ముఖ్యంగా మనకు వాయు సహిత శ్వాసక్రియ అంటే మనకు ఏరోబిక్ రెస్పిరేషన్ సమయంలో మనకు ఈ క్రెబ్ సైకిల్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్ రియాక్షన్స్కి సంబంధించినటువంటి ఎంజైమ్స్ను ప్రొడ్యూస్ చేయడంలో, శ్వాసక్రియకు సంబంధించినటువంటి ఎంజైమ్స్ రిలీజ్ చేయడంలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేటువంటిది తోడ్పడుతుంది. మరి ఇక్కడ చెప్పింది ఏంటిది? ఇచెరిషియా కొలై అని చెప్పుకున్నారు. అంటే ఇచెరిషియా కొలై అనేటువంటిది ఏంటిది? ఒక బ్యాక్టీరియా. ఇచెరిషియా కొలైకి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలో మనకు వలయాకార డిఎన్ఏ చుట్టలు ఉంటాయి. ఈ వలయాకార డిఎన్ఏ చుట్టలను, ఇచెరిషియా కొలైలో ఉండేటువంటి వలయాకార డిఎన్ఏ చుట్టలను మనం ఏమంటామంటే ప్లాజ్మిడ్స్ అంటాం. ఏమంటాం? ప్లాజ్మిడ్స్ అంటాం. ఈ ప్లాజ్మిడ్స్ డిఎన్ఏ, ఈ ప్లాజ్మిడ్స్ను మనం ఏమంటాం? ప్లాజ్మిడ్ డిఎన్ఏ అంటాం. ఈ ప్లాజ్మిడ్ డిఎన్ఏ అనేటువంటిది మనకు జనరల్గా ఇవి ఇది మనకు ఈ ఆర్గానిక్ యాసిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, వీటికి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి అంత ఈజీగా చంపబడవు. అంతేకాకుండా దీస్ ప్లాజ్మిడ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది జెనెటికల్ స్టడీస్, ఎస్పెషల్లీ జీన్ ట్రాన్స్ఫర్లో తోడ్పడతాయి. అంటే జన్యు వాహకంగా ఇవి తోడ్పడతాయి. జీన్ ట్రాన్స్ఫర్లో, జన్యు బదిలీలలో, ముఖ్యంగా రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో, ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో, మనకు జెనెటిక్ ఇంజనీరింగ్లో ఈ ప్లాజ్మిడ్స్ అనేటువంటివి వెక్టార్స్గా తోడ్పడతాయి, వాహకాలుగా తోడ్పడతాయి. ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంటిది? ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఇన్ ఇచెరిషియా కొలై కన్సిస్ట్ ఆఫ్ అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ను ఈ ప్లాజ్మిడ్ డిఎన్ఏ పైన ప్రత్యేకించి ఓరి రీజియన్స్ ఉంటాయి. ఓరి అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్గా మనం చెప్తాం. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ అనేటువంటిది ఇచెరిషియా కొలైకి సంబంధించి కన్సిస్ట్ ఆఫ్ అవి వేటిని కలిగి ఉంటాయి అని అడిగారు. ఇక్కడ వేటిని కలిగి ఉంటాయి అంటే నెంబర్ 1 చాలా చాలా ఇంపార్టెంట్, రిపిటేటివ్ ఎలిమెంట్స్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఏటీ రిచ్ రీజియన్స్ కలిగి ఉంటాయి. ఏటీ అంటే ఏంటిది? అడినిన్ అండ్ థైమిన్. దీస్ ఆర్ ద, గుర్తుపెట్టుకోండి, ఈ అడినిన్ థైమిన్ అనేటువంటివి ప్రత్యేకించి డిఎన్ఏలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి న్యూక్లియోటైడ్స్కి సంబంధించినవి. అదేవిధంగా జీసీ అనేటువంటివి మనకు డిఎన్ఏలో మనకు ఉంటాయి, ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ ఉంటాయి. ఏటీ అనేటువంటిది, అదేవిధంగా అడినిన్ అండ్ గ్వానిన్ అనేటువంటివి, అదేవిధంగా థైమిన్ అండ్ సైటోసిన్ అనేటువంటివి ప్రత్యేకించి డిఎన్ఏలో ఉండేటువంటి ప్యూరిన్ అండ్ పిరమిడిన్స్. ఇక్కడ ఏటీ రిచ్ రీజియన్స్ అనేటువంటి ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే ఓరిజ్ రీజియన్ ప్లేస్లో ఉంటాయి, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ప్లేస్లో ఉంటాయి ఈ ఇచెరిషియా కొలైకి సంబంధించిన బ్యాక్టీరియాలు. జీసీ రిచ్ రీజియన్స్ కాదు, ఏటీ రిచ్ రీజియన్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా రెపిటేటివ్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఈ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్లో ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక నెక్స్ట్ బీటీ కాటన్ తెలుసు మనకు, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి మహికో కంపెనీ. ఇది మహికో కంపెనీ. ఈ మహికో కంపెనీ అనేటువంటిది మహి అండ్ కంపెనీ అనమాట. ఎక్కడ ఉంటుంది? మహి అంటే ఏంటిది?
మహి అంటే మహేష్ కాదు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి కంపెనీ అనమాట. మహికో అనేటువంటిది మహారాష్ట్రలో ఉండేటువంటి కంపెనీ భారతదేశంలో. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి మల్టీనేషనల్ కంపెనీ. ఈ రెండు కలిసి మనకు ఏం చేసిందంటే ఈ బీటీ కాటన్ భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి మనకు నాన్ ఎడిబుల్ ఏది క్రాప్స్ కాబట్టి మనం తినం కాబట్టి వీటిని భారతదేశ ప్రభుత్వం ఆమోదించింది. వీటిని పండించడం కూడా జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో రైతులు బీటీ కాటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకు? ఈల్డ్ ఎక్కువ ఉంటుంది, పంట ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, ఎక్కువ మొత్తంలో పెస్టిసైడ్స్ మనం కొట్టకుండానే ఇవి మనకు తోడు ఎక్కువగా ఉత్పాదకత ఎక్కువ వస్తుంది కాబట్టి బీటీ కాటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి అసలు బీటీ కాటన్ యొక్క అసలు ఎందుకు ఇది బీటీ కాటన్ ఎందుకు ప్రాముఖ్యత పొందింది అంటే ఇది ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అన్నమాట. అంటే జన్యు పరివర్తిత మొక్కలు చెప్తున్నారు. మరి ఇందులో ఏ జన్యును బదిలీ చేశారు? ముఖ్యంగా ఈ బీటీ కాటన్ బెస్ట్గా మనం ఏం చెప్పుకుంటాం అంటే బయో పెస్టిసైడ్గా, వీటికి బయో పెస్టిసైడ్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. అంటే జీవ క్రిమి సంహారకానికి సంబంధించినటువంటి జీన్ను ఇందులో ప్రవేశపెట్టారు. ఆ జీనే ఏమంటాం మనం? క్రై జీన్స్ అంటాం. ఏ జీన్స్ అవి? క్రై జీన్స్. క్రై జీన్స్ అంటే అర్థం ఏంటంటే క్రిస్టల్ జీన్స్. ఇందులో బీటీ కాటన్లోకి ప్రవేశపెట్టినటువంటి క్రైజీన్స్ ఏంటి ఏంటి అంటే క్రై 1 AC. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రై 1 AC, అదేవిధంగా క్రై 2 AB. ఈ రెండు జన్యువులను క్రిస్టల్ జీన్స్ ఏమేమి ప్రవేశపెట్టినట్టు ఏమని చెప్పాలి? క్రై 1 AC అండ్ క్రై 2 AB అని చెప్పాలి. క్రై 1 AC, క్రై 2 AB, ఈ రెండు జన్యువులు మనకు బీటీ కాటన్లోకి ప్రవేశపెట్టారు. మరి ఈ క్రైజీన్స్, క్రిస్టల్ జీన్స్ అనేటువంటివి బీటీ కాటన్ యొక్క మొక్కలోకి చేరిన తర్వాత ఇవి ఏం పని చేస్తాయంటే ఏదైతే ఈ కాటర్ పిల్లర్ ఉంటుందో, లద్దె పురుగు, శనగపచ్చ పురుగులు ఏవైతే ఉంటాయో, ఈ కాటన్ బోల్ వామ్స్ అనేటువంటివి, కాటన్ పత్తికాయలు బోల్స్ అంటారు. ఈ కాటన్ బోల్ వామ్స్ ఎప్పుడైతే తినడం ప్రారంభిస్తుందో ఈ క్రిస్టల్ జీన్స్ అనేటువంటివి ఈ కాటర్ పిల్లర్ లేదా ఈ గొంగలి పురుగు యొక్క జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి దాని యొక్క పేగుకు ఏం చేస్తుంది? పుండు చేస్తుంది. అవి క్రిస్టల్ జీన్స్ అనేటువంటివి అప్పటిదాకా ఇన్యాక్టివ్ మోడ్లో ఉండి దాని యొక్క లాలాజలంలో కరగగానే, డిజాల్వ్ కాగానే కరిగిన ఆ క్రిస్టల్ జీన్స్ అప్పటికే యుద్ధం ప్రకటించి దాని యొక్క మిడ్గట్ని, దాని యొక్క జీర్ణ వ్యవస్థను నాశనం చేసి రంధ్రాలు చేసి ఆ క్యాటర్ పిల్లర్ చనిపోయేటట్టు చేస్తాయి. కాబట్టి మన రైతులు ఎక్కువగా వీటిపైన పెస్టిసైడ్స్ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుకే వీటిని క్రిస్టల్ జీన్స్ అంటారు. మొక్కజొన్నలో కూడా, కారులో కూడా ఈ కార్న్ క్రైజీన్స్ పంపించారు. అది క్రై 1 AB. ఏంటిది అది? క్రై 1 AB అనేటువంటిది మనకు కార్న్లో ఉండేటువంటి క్రిస్టల్ జీన్స్. ఇది గమనించాలి. అయితే ఈ క్రైజీన్స్ నాన్ ఎడిబుల్ వాటిలో అయితే ఓకే, కానీ ఎడిబుల్లో ప్రమాదం ఉంది అని మన శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు మనకు ఇప్పటికీ యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా బీటీ బ్రింజాల్ అంటే బీటీ వంకాయను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టాలా వద్ద అనే క్రమంలో ఇప్పటికి మల్లగుల్లాలు పడుతున్నారు. వాటిపైన ఇంకా పూర్తిగా క్లారిఫికేషన్ రాలేదు. బట్ ఏదేమైనా పత్తి ఉత్పాదకత పెరిగింది బీటీ కాటన్ వల్ల. అయితే ఎంత పెరిగిందో దాంతోపాటు ఇది మోన్సాంటో అనే కంపెనీ, భారతదేశానికి సంబంధించినటువంటి మహికో, అమెరికాకు సంబంధించినటువంటి మల్టీనేషనల్ కంపెనీ మోన్సాంటో కంపెనీ, భారతదేశానికి సంబంధించినటువంటి మహి అండ్ కంపెనీ. మహికో అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి కంపెనీ, మహారాష్ట్ర ప్రభుత్వం. మోన్సాంటో అనేటువంటిది ఎందుకు మహారాష్ట్రలో కాటన్ ఎక్కువ పండిస్తారు కాబట్టి అక్కడ ఈ మహికో కంపెనీ మోన్సాంటో అనేటువంటి మల్టీనేషనల్ కంపెనీ తోటి టైప్ అయి ఇది మనకు భారతదేశంలో వీటికి సంబంధించి బీటీ కాటన్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బీటీ కాటన్ వల్ల ప్రమాదం కూడా ఉంది. ఎలాంటి ప్రమాదం అంటే ఇది ఒకసారి మాత్రం మొలకెత్తాయి, మరొకసారి రైతులు కొత్త విత్తనాలు కొనాల్సిందే. అదే కాకుండా ఒకసారి ఈ పంట భూమిలో వేశారంటే ఆ భూమిలో వేరే పత్తి గింజలు మొలవవు, కేవలం బీటీ పత్తి గింజలే మొలుస్తాయి. అంటే రైతులు కంప్లీట్గా వేల మీద ఎవరి మీద ఆధారపడాల్సి ఉంటుంది అంటే ఈ కంపెనీ మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. రైతులు పూర్తిగా మనకు ఈ మల్టీనేషనల్ కంపెనీ, బహుళజాతి కంపెనీలపై ఆధారపడే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ బీటీ జీన్స్ లేదా క్రై జీన్స్ వల్ల ఈ కాటర్ పిల్లర్ భవిష్యత్తులో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకొని ఈ పత్తికాయలు తిన్నా కానీ బతకగలిగింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ వీడు ఆల్రెడీ తయారు చేసిన కెమికల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీడు అమ్మే కెమికల్సే కొనాలి, వీడు అమ్మిన ధరకే కొనాలి. ఇది రైతులు గమనించాలి, పర్యావరణవేత్తలు గమనించాలి. అదేవిధంగా మేధావులు కూడా పరిశీలి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే,
మరి నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డ్రై జీన్స్, అసలు డ్రై జీన్స్ ఉండవు. నెక్స్ట్ ఏమన్నాడు, నిప్ జీన్స్. దీని గురించి కూడా ఒక మాట చెప్పుకుందాం ఇక్కడ. ఏమంటారు మిత్రమా? రైట్, చూడండి. ఈ నిప్ జీన్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వీటిని నైట్రోజన్ ఫిక్సేషన్ జీన్స్ అంటారు. ఈ నిప్ జీన్స్ అనేటువంటివి ప్రత్యేకంగా మనకు ఈ జీన్స్ అనేటువంటివి నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ను యాక్టివేట్ చేయడంలో తోడ్పడతాయి. ఈ నిప్ జీన్స్ అనేటువంటివి ప్రత్యేకించి ప్రొకారియోటిక్ ఆర్గానిజంలో, ముఖ్యంగా బ్యాక్టీరియాలో కానీ సైనోబ్యాక్టీరియాలో కానీ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి జీన్స్ ఇవి. ఏవి? నిప్ జీన్స్, నైట్రోజన్ ఫిక్సేషన్ జీన్స్. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ జీన్స్ అనేటువంటివి నైట్రోజనేజ్ ఎంజైమ్ను ప్రమోట్ చేస్తూ, నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ ప్రమోట్ చేయడం వల్ల వాతావరణంలో ఉండేటువంటి నైట్రోజన్ను, అనునత్రజన్ని, మాలిక్యులర్ నైట్రోజన్ను మనకు యూజేబుల్ ఫార్మ్స్, మాలిక్యులర్ నైట్రోజన్ మొక్కలు వినియోగించుకోలేవు. అయితే మొక్కలు వినియోగించుకునేటువంటి నైట్రైట్స్ అమోనియా రూపంలో మార్చడంలో ఈ నిప్ జీన్స్ అదేవిధంగా నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేటువంటి తోడ్పడుతుంది. ఇక ఆంఫిసిలిన్ ఆర్జిన్ మనకు తెలుసు. ఆంఫిసిలిన్ నిరోధకత, ఆర్ అంటే రెసిస్టెన్స్. ఆంఫిసిలిన్ అనేటువంటిది ఏంటిది? ఒక యాంటీబయాటిక్, అంటే సూక్ష్మ జీవ నాశక పదార్థం. ఈ ఆంఫిసిలిన్ ఆర్జిన్ కలిగి ఉండేటువంటివి ప్రత్యేకించి ఈ ప్లాస్మిడ్స్ పైన ఇవి ఉంటాయి. అంటే సూక్ష్మజీవ నాశక వ్యతిరేకమైనటువంటి జన్యువులు లేదా తట్టుకుని నిలవగలిగేటువంటి జన్యువులు, అంటే యాంటీబయాటిక్ రెసిడెన్స్ జీన్స్ అనేటువంటివి మనకి ప్లాస్మిడ్స్ పైన ఉంటాయి. ఇక నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ చూజ్ కరెక్ట్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పాత్వే. ఏదైతే మనకు ఈ ట్రాన్సాక్షన్ కు సంబంధించి కరెక్ట్ సిగ్నల్ ట్రాన్సాక్షన్ పాత్వేకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వరుసగా మీరు చూడండి, హార్మోన్, తర్వాత 7TM రిసెప్టార్, తర్వాత జీ ప్రోటీన్స్, తర్వాత సిఎంపి, ఆ తర్వాత పీకేఏ. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఫర్ ది సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పాత్వే. హార్మోన్, దెన్ 7TM రిసెప్టార్, దెన్ జీ ప్రోటీన్, దెన్ సి అడినోసిన్ మోనోపాస్ఫేట్, దెన్ పీకేఏ. ఇది మన కరెక్ట్ సీక్వెన్స్గా మనం చెప్పుకుంటాం. ఇక ఈ రోజుకు సంబంధించినటువంటి ఆ, ఈ ఆ, ఈ టాపిక్ సంబంధించి, ఈ రోజు క్లాస్కి సంబంధించి చివరి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ బయోసెన్సార్. మనకు తెలుసు ఈ బయోసెన్సార్ అనేటువంటికి సంబంధించి ఏది ఈ కింది వాటిలో ఏది భాగస్వామి, అంటే ఏది భాగంగా ఉంటుందని అడిగారు. బయోసెన్సార్లో ఎంజైమ్ ఉంటుంది, అదేవిధంగా యాంటీబాడీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బయోసెన్సార్కు సంబంధించి కెన్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ బయోసెన్సర్, ఎంజైమ్ అండ్ యాంటీబాడీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్, అంటే సెకండ్ అనేటువంటివి కరెక్ట్ ఆప్షన్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాప్టర్. ఐ విల్ స్టాప్ హియర్. రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. రిగార్డింగ్ ఆఫ్ దిస్ క్లాస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. దిస్ ఇస్ డాక్టర్ పడాల తిరుపతి. మన మెయిల్కు సంబంధించి padalatirupati@gmail.com. ఫోన్ నంబర్కి సంబంధించి 9440933848. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ స్టాప్.